వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి వనమూలికలు, చందనము, న్యాచురల్ ఎసెన్షియల్స్ వీటన్నిటి కలయికతో వచ్చే ఫ్రాగ్రెన్స్ ఫీల్ అయితే ఏవెల్లా అది అంబికా హెవెన్ తోటే వస్తుంది. ఇది నేను చెప్పి సంవత్సరం అయి ఉంటుంది అంబికావిని గురించి. ఆ తర్వాత నేను చాలా దగ్గరకి వెళ్ళినప్పుడు ఏమంటే మీ అంబికావిని గురించి మీరు చెప్పారండి, మేము వాడుతున్నాం అని చెప్పి చెప్తారు చాలా మంది. ఇంకో విచిత్రం ఏంటంటే అంబికావిని వాడేవాళ్ళు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద హై ప్రొఫైల్లో ఉన్నవాళ్ళు అంబికావిని బాగా లైక్ చేశారేమో నాకు అనిపిస్తుంది. ఒకసారి రాజీవ్ గాంధీ గారు 1970s ఎప్పుడైతే గుర్తులేదు కానీ అప్పుడు ఆయన ఒరిస్సా వచ్చారట. ఏదో హోటల్లో రూమ్ బుక్ చేసి అక్కడ చూసి ఏ బహుత్ అచ్చా కుష్ బై క్యా ఏ అని అన్నాయంట. అంటే అంబికా హెవెన్ అగరబత్తి అంటే ఓ ఐసీ బహుత్ అచ్చాయి, ఏ బహుత్ రియల్లీ హెవెన్ ఐసా అన్నారు. అలాగా మన కరుణానిధి గారు మాజీ ముఖ్యమంత్రి గారు ఆయన రెగ్యులర్ గా అంబికా హెవెన్ ఆయన రూమ్ లో వెళుతూనే ఉండేదని కూడా నాకు చాలా మంది చెప్పారు. డైరెక్టర్ విశ్వనాథ్ గారు ఉన్నారు అనుకోండి, ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి సినిమాలు తీస్తూ మనందరిని ఆకట్టుకున్న ఆయన నాకు ఒకసారి రైల్వే స్టేషన్ లో కలిసి నేను నా పేరు ఇలాగ అంబికా కృష్ణ అంటే ఓ అంబికా హెవెన్ అంటే అవునండి మాదేనంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నానయ్యా, నాకు అంబికా లేకపోతే నాకు కుదరదయ్యా అని చెప్పేసి ఆయన చెప్పడం. ఆ తర్వాత ఆయనకి నాకు పరిచయం ఏర్పడతాం. ఏలూరు వచ్చినప్పుడల్లా కూడా మా ఇంట్లో సుమారుగా ఒక 25 సార్లు దిగుంటారు ఆయన. మంగళపల్లి బాలపల్లి కృష్ణ గారు కూడానండి ఏలూరులో ఒకసారి కచేరీకి వచ్చినప్పుడు అంబికా హెవెన్ అగరబత్తి ప్యాకెట్ నేను కొత్తగా వేస్తే ఇది నేను రోజు వాడతాను కృష్ణ అని అన్నాడు నాతో. నాకు చాలా ఆశ్చర్యేసింది. అలాగే మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అంబికా రెగ్యులర్గా వాడేవారు. ఎందుకంటే అప్పట్లో నాకు ఆయన ఇల్లు మా ఇల్లు దగ్గరగా ఉండేది మద్రాసులో. ఆయనకి మాకు చాలా పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చరణ్ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు ఇప్పుడైనా. అటువంటి పెద్ద వారందరూ కూడా అంబికా హెవెన్ వాడతారు. ఈ బత్తి ఇంట్లో వెలిగిస్తే ఈ అనుభూతి హెవెన్ లాగా ఉంటుంది. అది అంబికా హెవెన్ తోటే వస్తుంది.